సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరూ కలిసి నడిచారు. ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే, మరొకరు మాజీ శాసనసభ్యుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల మధ్య వారితో కూటమి ఇమేజ్కి డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చిందా? విభేదాలకు కారణాలేంటి? ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ శాసనసభ్యుడు మీనాక్షి నాయుడు మధ్య విభేదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక వీరి అనుచరులైతే ఏకంగా గొడవలకే దిగుతున్నాయి. దీంతో టీడీపీ బీజేపీ అధినేతలకు ఈ వ్యవహారం తలనొప్పిగా తయారైంది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ కూటమి పార్టీల పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో పార్థసారథి అభ్యర్థిగా ఖరారయ్యారు. దీంతో మీనాక్షి నాయుడు వర్గం అసంతృప్తికి గురైంది. కానీ పార్టీ అధినాయకత్వం ఆదేశంతో బీజేపీ అభ్యర్థి కోసం పనిచేశారు. దీంతో కమల తరపున పోటీ చేసిన పార్థసారథి వైసీపీ అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డిపై విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, వంట ఏజెన్సీల నిర్వహణ, స్వీపర్ల మార్పు వంటి అంశాల్లో విభేదాలు తలెత్తాయి. పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్లు, ఉపాధి హామీ పథకం, ఫీల్డ్ అసిస్టెంట్లు, పొదుపు బుక్ కీపర్లు తొలగింపు, కొత్తవారి ఎంపిక విషయంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వర్గాల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. దీంతో ఆదోని కూటమిలో మొదలైన పొలిటికల్ ప్రకంపనలు ఆ తర్వాత కల్లోలం సృష్టించాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యే పార్థసారథి తమ పట్ల వివక్ష చూపుతున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపించడంతో వర్గ విభేదాలు మరింతగా రచ్చకెక్కాయి. ఇక ఎమ్మెల్యే తమను కూడా చిన్నచూపు చూస్తున్నారని జన సైనికులు కూడా ఫైర్ అవుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యే పార్థసారథిని వెనకేసుకొస్తున్నారు. వెంట నడిచే వారికి ఎమ్మెల్యే మద్దతు ఉంటుంది. లేనిపోని రాద్ధాంతం చేస్తే మాత్రం సహించబోమని వార్నింగ్ ఇవ్వటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు 15 ఆగస్టు వేడుకల్లో నేరుగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, శాసనసభ్యుడు పార్థసారథి మధ్య మాటల తూటాలు తేలాయి. అసలు మనం అధికారంలో ఉన్నామా లేదా అన్న అనుమానం కలుగుతోందన్న ఆదోని టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు కామెంట్స్ కమల్నాథులకు ఆగ్రహం తెప్పించాయి. ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహార శైలిపై సైకిల్ పార్టీ నేత అసంతృప్తి వ్యక్తం చేయటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కూటమి తరపున ఆదోని ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి ఎవరి సహకారం లేకుండానే తానొక్కడిగానే గెలిచినట్టు ఫీల్ అవుతున్నారని కామెంట్స్ చేశారు. తెలుగుదేశం క్యాడర్ను దూరంగా పెట్టడం ఏంటని క్వశ్చన్ చేయడంతో కమలనాథులు కంగు తిన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన ఎమ్మెల్యే అవాస్తవాలను ప్రచారం చేయడం ఏంటని ఫైర్ అయ్యారు. పార్థసారథి గెలుపు కోసం అహోరాత్రులు కష్టపడిన విషయాన్ని గుర్తు చేశారు. గెలిచిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారంటే సైకిల్ పార్టీ, బీజేపీ మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జగన్ జమానాలో టీడీపీ కేడర్ పై దాడులు చేసిన వారిని కమలదళంలో చేర్చుకోవటం ఏంటని మీనాక్షి నాయుడు నిలదీయటంతో ఒక దశలో పార్థసారథి డిఫెన్స్ లో పడాల్సి వచ్చింది. ఉమ్మడిగా చేయాల్సిన కార్యక్రమాలను సైతం స్వతంత్రంగా నిర్వహించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మానికి ఇది విరుద్ధమని మీనాక్షి నాయుడు వాదన. పార్థసారథిని బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం తాము చేసిన తప్ప అని ఓపెన్ గానే ప్రశ్నించారంటే విభేదాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తాను అబద్దాలు వల్లెవేశానన్న టీడీపీ నేత మీనాక్షి నాయుడుకు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. కలిసి పనిచేయడానికి రెడీ అని ప్రకటించారు. ఏది మాట్లాడినా రికార్డుల పరంగానే ఉంటుందని, వాటిని మీనాక్షి నాయుడుకు పంపుతానని చెప్పారు. తన గెలుపులో కూటమి పార్టీల క్యాడర్ కృషి ఉందని, అందరి కష్టంతోనే ఈ స్టేజ్ కి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. సైకిల్ పార్టీలోని 5-6 వర్గాలను మీనాక్షి నాయుడు ఏకం చేశారని, అలాంటి వారికి అన్యాయం చేయనన్న వాదాన్ని వినిపించారు ఎమ్మెల్యే పార్థసారథి. ఇదే సమయంలో వైసీపీ నేతలను బీజేపీ చేర్చుకోవడాన్ని మీనాక్షి నాయుడు తప్పుపట్టడం సరికాదన్నారు. జాయినింగ్స్ ను సమర్థించుకున్నారు. బీజేపీ బలోపేతం కోసం ఫ్యాన్ పార్టీ నేతలను చేర్చుకోవటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇదే సమయంలో టీడీపీ నేతలకు చురకలు కూడా అంటించారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. మీనాక్షి నాయుడుకు అంటిన బురదను తనకు పూయాలనుకోవటం భావ్యం కాదన్న వాదాన్ని వినిపించారు. ఆదోనిలో 60 నుంచి 40 రేషియో అనే పదానికి తాను చాలా వ్యతిరేకమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
కాంట్రాక్టులు, ఇతర వర్క్స్, ట్రాన్స్ఫర్స్, పోస్టింగ్స్ లో ఎమ్మెల్యే వర్గానికి 60%, మిగిలిన వారికి 40% అనేది దీని అర్థం. ఇకపై జరగబోయే కార్యక్రమాలకి కూటమి నేతలను ఆహ్వానించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానని, వీలైతే తానే స్వయంగా ఫోన్ చేస్తానని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే పార్థసారథి. అందరం కలిసి ఆదోని అభివృద్ధి కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. మొన్నటి వరకు 2 వర్గాల మధ్య విభేదాలు ఉండేవి. కానీ ఇప్పుడు నేరుగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, శాసనసభ్యుడు పార్థసారథి మధ్యనే ఆధిపత్య పోరు నడుస్తోంది. వీడికి మొక్క దశలోనే చెక్ పెట్టాల్సి ఉంది. లేకపోతే మానైన తర్వాత కట్ చేయడం కష్టమవుతుంది. కూటమి ఇమేజ్ డ్యామేజ్ అవ్వకముందే టీడీపీ, బీజేపీ అధినాయకత్వాలు జోక్యం చేసుకోవాలని పార్టీల శ్రేణులు కోరుతున్నాయి. ఆదోని పంచాయతీపై కూటమి పెద్దల స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.